అల్లుడు, నన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమన్నావు, కానీ అంతకు ముందే నేను వాళ్ళతో సహా పీకేశాను. జీవితం మనకు తెలియకుండా మారిపోతుందని, మమతలు ఆ సుడిగండాల్లో ఉనిపోతాయని నేను ఊహించలేదు. నీ కుటుంబం ముక్కలైపోయేందుకు నా తండ్రి కారణమైనందుకు, ఆ తండ్రికి నా కూతురు సిగ్గుపడుతున్నాను. నువ్వేం చేశావు సుధా సిగ్గుపడటానికి? ఈ పరిస్థితులు చక్కబడాలంటే అత్తయ్య నిర్దోషి అని కోర్టులో మనం రుజువు చేయాలి. దానికి నీ సాయం కావాలి. చెప్పండి, ఏం చేయమని చేస్తాను. అత్తయ్య కేసు కోర్టులో రీఓపెన్ చేస్తున్నట్లు మీ నాన్నకు తెలిసేలా చేయి. ఆ ఉక్రోషంలో, ఆ భయంలో ఆయన బయటపడితే కేసుకు కావాల్సిన ఆధారాలు దొరకొచ్చు. అలాగే. గురునాథం, అమ్మా, మా నాన్నేంటి 2 రోజులుగా గది వదిలిపెట్టి బయటికి రావట్లేదు? నడ్డి విరిగిన తాగేం చేస్తుందమ్మా? పుట్టలోనే పడుంటాను మరి. అదేంటి, ఏం జరిగింది? ఏం చెప్పమంటారులే అమ్మా, ఓ శ్రీకృష్ణ పరమాత్ముడు వచ్చి విశ్వరూపం చూపించి వెళ్ళండి. ఓహో, ఆ సరే గాని రజనీదేవి అనే పేరు ఎప్పుడైనా విన్నావా? ఆవిడకు మీకు సంబంధం ఏమిటమ్మా? ఆవిడ నిర్వహణ నడుస్తున్న కాన్వెంట్ లో నేను పనిచేస్తున్నాను. ఆవిడ మీద అనవసరంగా హత్యా నేరం మోపి ఒక కిరాతకుడు ఆవిడ జైలు పాలు చేశాడు. ఆ కేసు సంబంధించిన కొత్త ఆధారాలు ఇప్పుడు దొరికాయి. తన భర్తని హత్య చేసిన హంతకుని ఉరికమ్మ ఎక్కించడానికి ఆవిడ కేసుని తిరగదోడుతున్నది. అయితే ఈ కేసు ఆవిడే గెలుస్తుందంటారు? తప్పకుండా ఆవిడే గెలుస్తుంది, గెలిచి తీరుతుంది. ఆవిడతో పాటు నేను ప్రయత్నిస్తాను. వీల్లేదు, నువ్వు దాని దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకని? నేను నీ తండ్రిని, నిన్ను శాసించే హక్కు నాకుంది. ఏ సబ్ మేరే పాస్ నే చల్తా, తుమ్ కౌన్ హో ముझे बोलने वाले? దేవుడి భాష మార్చేసింది. ఆంగ్ల భాష అయితే నేను అతి చక్కగా తర్జుమా చేస్తున్నాను కదండి, అందుకని నాకు రాదనుకుని అఫిషియల్ లాంగ్వేజ్ లో తిట్టారండి. దాని తర్జుమా ఏమిటో చెప్పు. నువ్వు వేభవముఖం వేసుకుని ఇంట్లో కూర్చో, నేను చేసేది నేను చేస్తాను అని ఆవిడ. అమ్మాయి అందా నీకు భాష రాక? అయ్యా, కేంద్ర భాష నుంచి రాష్ట్ర భాషకు వచ్చేసరికి ఆ మాత్రం డిఫరెన్స్ ఉంటుందండి. డిఫరెన్స్ వస్తే పర్లేదు, తేడా వస్తే మాత్రం ఒప్పుకోను. ఏ ఇంట్లో ఇంటి ఖర్చులకి డబ్బులు ఏమన్నా ఉంటే ఇవ్వరా? డబ్బు 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 ఎక్కడి నుంచి తెచ్చేది డబ్బు? అది కాదన్నయ్య, అవసరం వచ్చి అడిగాను అంతే. చూడు, నువ్వు గట్టిగా అరిచినంత మాత్రాన్ని ఇంట్లో ఆకలి భయపడి పారిపోదయ్యా. ఉద్యోగం పురుష లక్షణం ఉన్నారు, పోయిన ఉద్యోగం మర్చిపో. నేను స్టేట్ చమల్లాల్ చెల్లులతో మాట్లాడాను. నువ్వు కాసేపు నీ కోపాన్ని మర్చిపో. జరిగింది జరిగినట్టు చూసి చూడనట్టు 4 నెలలకు వెళ్ళాసి జీతం 1000 రూపాయలు. ఇంటి కొడుగ్గా ఏం చెప్పడం లేదు, నా పిల్లనిచ్చే మామగారే చెప్తున్నా. నువ్వు ఇచ్చే ఉద్యోగం అక్కర్లేదు, నీ కూతురు అక్కర్లేదు. నువ్వు ఎక్కువగా మాట్లాడితే నేనేం చేస్తాను నాకే తెలియదు. అవిటి గోడకి గెంతే కంటే ఓ మంచి గట్టి గోడకి గెంతే పుణ్యం పురుషార్థం. కథ మారిస్తే పోలే. ఓ బావా, పో బావా, నీకు వద్దు బావా, పో బావా, పో అంటుంటే. ఏంటో ఇది? పొట్ట పైన ఎవరి గురించి కలగంటున్నావు? అబ్బా, కమ్మని కళ పాడు చేసావు నాన్న. ఎవరే నీ కళ్ళకి వచ్చింది? నువ్వే చెప్పావుగా చిన్నబాబు గురించి కలగనమని. కష్టపడి కల్లో తెచ్చుకునేసరికి నువ్వే పాడు చేసావు. ఆ గాడిదని కల్లోకి ఎందుకు రాయించావే? వాడికి ఉద్యోగం లేదు, స్తోమత లేదు, నెత్తి మీద దమ్మిడి బట్టి చెల్లె విలువ లేదు. తప్పమ్మా. అన్న నేష్టమేంటి? నా తల్లి కదూ. ఎవరినో ఒకరిని కలగనకపోతే నాకు అసలు నిద్ర పట్టదు. ఎవరిని కలగనంటావో చెప్పు. నీ కళ్ళకి ఎవరు రావాలో నేను వెతుక్కు చెప్తానే. నువ్వు వెతుక్కుని వచ్చి చెప్పు. ఈ లోపల టైలర్ అప్పరాన్ని కలగనేస్తాడు. పోనీ చంద్రాన్ని కలగనైనా చిలిపిగా నవ్వుతాడు. చంపేస్తాను. చూడు, నువ్వు పడుకున్న కలగనకు, కలగన్నా కలవరించకు, కలవరించిన చేతిలో ఇక్కడి నుంచి కలగకు, అంతే. ఓన్లే నిలబడే కలగనేస్తాను. తన భర్తని హత్య చేసిన హంతకుని ఉరికమ్మ ఎక్కించడానికి ఆవిడ కేసుని తిరగదోడుతున్నాడు. దొరికావు రాజీ కుమార్. అయ్యో, ఇదేం బాబు, లేనా లేను, లేవా లే. అమ్మగారురా, నువ్వా ఈ అన్నాళ్ళకి కనిపించావురా? అమ్మగుడా, ఈ నాళ్ళు ఏమైపోయారా? నువ్వు ఈ అన్నాళ్ళైతే ఏం కానీ సమయానికి కనిపించావురా జటాయులకు. ఏం పర్వాలేదురా, నేనున్నాను, డాక్టర్ ఉన్నారు, నేనున్నాను, హాస్పిటల్ ఉన్నాయి. పర్వాలేదు. గురుడా, ఇప్పుడు చెప్తాను కూడా నీ భగవద్గీత. నేనే అర్జును నేటి అస్త్ర సన్యాసం చెయ్యక్కర్లేదు గురుడా, కానీ నీ సొంత కూతురే ఆ పొజిషన్ లో చేరిపోతే నీ పొజిషన్ ఎంత వీక్ అయిందో నాకు తెలుస్తుంది. ఏసేంటో నాకు అర్థం కాకుండా మీ ఇద్దరు ఇలా మాట్లాడుకోవడం నాకేం బాగోలేదయా. ఏం లేదా, 10 సంవత్సరాల క్రితం
ఎవరు రమ్మన్నాడు అనవసరంగా సోడాలు తెచ్చానండి లేకపోతే మీకు బాగా ఎక్కేసి ఎవరెవరికి ఏమేం చెప్పాలో తెలియ కూడా చెప్పేస్తుంటే కంట్రోలింగ్ కోసం వచ్చాను. ఇక్కడ అంతా మనోళ్ళే నేనేం చెప్పినా గుండెల్లో దాచుకుంటారు. ఇప్పుడు ఏం చెప్పబోతున్నా 10 ఏళ్ల క్రితం జరిగిపోయిన మద్దన్ని ఇప్పుడు తిరగదోరుతున్నారండి. తోడుకుంటే ఏముందా మజ్జిగ తిరగటం నేను జడ్జి గారితో మాట్లాడతాను లేదా మంత్రి గారితో మాట్లాడతాను. దువ్వెంతో చచ్చిపోయే పేరుకి దూరం ఎందుకయ్యా? దీనికి అంతరికి కారణం నీ కూతురు ప్రేమించేవాడు కదా, ఆడి కోరలో పీకెత్తా సరే. నాకు పీకేయాలనే ఉంది కానీ నేను చెప్తాను దాని విషయం. ఇప్పుడు నీ కూతురు ఇంకోటికి ఇచ్చి పెళ్లి చేసేవనుకో, ఆ కృష్ణమూర్తి గారు కోరలు తీసేసిన పావు అవుతాడు. ఇంకేం చేస్తాడు? గడ్డాలు మీసాలు పెంచుకుని చొక్కాలు చింపుకుని 20 గీతాలు పాడుకుంటూ రోడ్లు పార్కులట్టు తిరుగుతాడు. నీ దారికి రాడు. కోట్లు గీట్లు ఎక్కకుండాను కానీ ఇప్పుడు అర్జెంట్ గా పెళ్లి కొడుకు ఎక్కడ తోచినట్టు మాట్లాడతా. నా కొడుకు లేడు, ముద్దుల మూట ముచ్చపు చెప్ప అమ్మో సంబంధాలు వచ్చి చేసానా చేయలేదే. ఇంక మాటకు అడ్డు రాకు. చూడు, నీకు మినిస్టీరియల్ సంబంధం వచ్చిందంటే నీ పొజిషన్ పెరిగిపోతుంది అనమాట. ఇంకో దెబ్బ కొట్టే వాడు ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకోవడానికి నేనేమన్నా పసిబిడ్డనా పశువునా? ఈ ఆలోచన మీ నాన్నగారిది కాదమ్మా. ఆయనకు గరుత్మంతుడు అవుతాడయ్యాడు. వాడిదే ఏదో సలహా. ఓహో, వాడు అక్కడ చేరాడా? కృష్ణమూర్తి బాబు, సుధమ్మ గారిని నా చేతుల మీదుగా పెంచాను. నీకేం సహాయం చేయమన్నా చేస్తాను, కానీ ఆమె జీవితంలో ఏ పరిస్థితిని నేను భరించలేను బాబు. ఏడు సార్, దొంగలు ఓళ్ళు పంచుకుంటే చూస్తూ ఊరుకోవడానికి నేనేం గాజులు దొరికించు కూర్చోలేదు. పెళ్లి చూపులా? అయ్యా నాగభూషణరావు గారు, నాకు చాలా సంతోషంగా ఉందండి మీ ఇంట్లో శుభకారం చేయడానికి. ఏదో లాంఛనప్రాయంగా అమ్మాయిని పిలిపిస్తే ఒక్కసారి చూపులయ్యాక తాంబులో చూసుకోవచ్చు. అలాగే. శుభమా, అమ్మాయిని తీసుకురా. శుభమా, అయ్యగారు కార్ సిద్ధం చేయమని చెప్పు. వండర్ఫుల్ సుధా, మీ నాన్న ఇల్లు బ్రహ్మాండంగా కట్టించారు కానీ ఏసీ లేకపోవడంలో ప్రాణాలు తోడేసాయనుకో. ఏదో ఫస్ట్ నైట్ కాబట్టి అడ్జస్ట్ అయిపోయాం. ఎవరో గెస్ట్ వచ్చినట్టున్నారే, నేను అలా బయటకు వెళ్ళొస్తాను. నాగభూషణరావు ఎవరైతున్నా? వీడెవడు మావయ్య మన ఇంటికి వచ్చి నా చిరునామా అడుగుతాడు? బాబు, తమరు కుమారి సుధని. కుమారి ఒకటే, కళ్ళు పోతాయి. శ్రీమతి సుధ. నిన్నే మా పెళ్ళయింది, రాత్రి శోభనం కూడా జరిగింది. ఏం మావయ్య? శివశివా పాపం క్షమించుగాక. ఏంటండి శుభమా మేము పెళ్లి చేసుకుంటే పాప అంటారేంటి? శుద్ధ, ఎందుకు మావయ్య అలా అరుస్తావు? కరుస్తాను ఇప్పుడే తెలుస్తాను. చాలా చాలే ఊరుకోవయ్యా. కూతురు పెళ్లి చేసేసి మళ్ళీ పెళ్లి చూపుల కోసం పిలుస్తావా? అమ్మో ఎంత ద్రోహం. గర్భమంత్రం మావయ్య, నువ్వు కూడా అక్కడే ఉన్న చింతలు వేసావుగా, ఎలా తీసుకొచ్చావు? ఈ కుటుంబంలో ఈడికి కూడా పాత్ర ఉందన్నమాట. ఎంత రాజకీయ నాయకులు అయితే మాత్రం ఇంత ద్రోహం చేస్తారా? జగన్నాయ పోదాం. కృష్ణమూర్తి, నా పేరులోనే పాముందరా, దాని తోక తొక్కావు కదూ. ఓకేటి మామగారు, ఖాళీ మడుగులో ఆ పాము పడగనే తొక్కిన వాడిని నీ కళ్ళ ముందే బృందావనం సృష్టిస్తాను, చూస్తావా? కమాన్. ఈ నుంచి వెళ్ళడం అంత సులభం అనుకున్నావా? అటు చూడు. నా కూతురుతోనే కాదు, నీ ప్రాణంతో కూడా బయటికి వెళ్ళలేవని ఇప్పటికైనా అర్థమైందా? పట్టిన గతే వాడికి పడుతుంది. పిచ్చివాడు, నా భర్త నీతిని రక్షించే లాయర్ మాత్రమే, కాని నా మేనల్లుడు అవినీతిని ఎదిరించే మొనగాడు. వాడిని ఎదిరించి ఏమీ చేయలేరు, చావటం తప్ప. కోరి ప్రమాదాన్ని తెచ్చుకుంటున్నావు. జీవితం మొదటి నుంచి ప్రమాదాలతో పోటీపడి నేనే ప్రమాదంగా మారిపోయాను. నాతో పోటీ పడితే నీకే ప్రమాదం. అరుగో వచ్చేశారు. ఆగు సుధా,
కుడికాల లోపల పెట్టిరా అమ్మా. ఎంత ముచ్చటగా ఉన్నారు. చూడటానికి ఈ 2 కళ్ళు చాలటం లేదు. నాకు చాలా సంతోషంగా ఉంది. భూషయ్య, బిడ్డల్ని కనగానే సరిపోదయ్యా. వాళ్ళ ముచ్చట్లు చూడటానికి 1000 నోములు నోచుకోవాలి. ఆ నోములు నేను నోచుకున్నాను, ఆ ముచ్చట్లు నేను చూస్తున్నాను. పాపం, చూడలేని నీ దురదృష్టానికి నా సానుభూతి. మీరిద్దరూ ఆదర్శంగా నిర్ణయించుకున్నారు. సంతోషం. మనసిచ్చిన వాడి గురించి తెగించి రావటం మన కుటుంబంలో జరిగిన 2వ కథ. కృష్ణమూర్తి, చాలా రోజుల తర్వాత నీ ముఖంలో ఆనందం చూస్తున్నానయ్యా. లేదత్తయ్య, ఈ ఆనందం కేవలం ముఖానికి పూసుకున్న రంగు మాత్రమే. దూరం అయిపోయిన నా ఇంటి గురించి గుండెల్లో అగ్నిపర్వతాలు బద్దలవుతున్నాయి. తల్లిపాలు తాగనని భీష్మించు కూర్చున్న పసిబిడ్డ తన కళ్ళ ముందే ఆకలితో మాడిపోతుంటే చూసి తల్లి అనుభవించే నరకమే నేను అనుభవిస్తున్నాను. వాళ్ళ మొండితనాన్ని ఎలా సమాధానపరచను? వాళ్ళ బ్రతుకుల్ని ఎలా బాగు చేయను? అక్కయ్య, ఆకలిస్తుందే, మంచినీళ్ళు కూడా లేవు, కళ్ళు తిరుగుతున్నాయే. ఆకలిగా ఉందా బుజ్జి? లేదు టీచర్, 2 రోజుల నుంచి ఆకలేట్లేదు. బుజ్జి, 2 రోజుల నుంచి ఇంట్లో ఎవరు భోంచేయలేదు టీచర్. ఈ డబ్బు తీసుకుని ఇంకా కావాల్సిన తీసుకురామా. నా మాట వినమ్మా. పౌరుషం కోసం రక్త సంబంధాన్ని కూడా తెంచుకున్న రాతి మనుషులం మేము. మీరిచ్చే డబ్బుతో ప్రాణాలు పోసుకుంటామా? ఈ ఇంటిని ఆదుకోవటానికి ఇంకో కొడుకు బ్రతికే ఉన్నాడు. కుటుంబం అంతా ఆకలితో మలమలా మాడిపోతున్నారు. వాళ్ళ ఆకలిని నీ పౌరుషం తీరుతుందా? ఒక్క మా కుటుంబం ఏమిటి, దేశంలో 64% ఆకలితోనే బతుకుతున్నారు. మిస్టర్ మురారి, మనిషి అన్నాక తాను బ్రతుకుతూ 10 మందిని బ్రతికించుకోవాలి. కానీ మొండితనానికి పౌరుషం అని, చేతకాంతనానికి అభిమానం అని పేర్లు పెట్టుకుని మీరు బ్రతికే వాడిని బ్రతకనేవక మీ ఉపన్యాసాలతో ఉద్ధరించాలనుకోవడం మీ గొప్పతనం అనుకున్నారా? మీరడిగే 1 కోటి సమస్యలకు నేను సమాధానం చెప్పగలను. వాళ్ళ ఆకలికి మీరు సమాధానం చెప్పగలరా? ఇది నా ఇల్లు, వీళ్ళు నా వాళ్ళు. స్తోమత ఉంటే పోషించుకుంటాను కానీ దేహీయుని మాత్రం ఎవరిని యాచించను. తీసుకోండి డబ్బు. మళ్ళీ మీ చేతుల్లో ఆ డబ్బు చూశానో నరికి పోగులు కడతాను. జాగ్రత్త. తీసుకోండి. మంది మార్బలంతో వచ్చావన్నమాట. నీ అక్రమాన్ని ఎదిరించడానికి చట్టాన్ని తోడు తీసుకొచ్చాను. చట్టానికి ఎంత దుర్గతి పట్టింది భూషయ్య. ఎస్ఐ గారు కూర్చోండి. పదిలీదేవి గారు, తన కూతురు కుమార్ సుధను మీరు అక్రమంగా నిర్బంధించి ఉంచారని నాగభూషణరావు గారు కేసు పెట్టారు. ఇన్స్పెక్టర్, సుధ ఆయన కూతురని గ్యారంటీ ఏమిటి? కూతురు కాకపోతే కేసు పెట్టవలసిన అవసరం ఆయనకేముంది? అలాగా అయితే ఆవిడ ఎప్పుడు పుట్టిందో ఆయన చెప్పమానండి. 1960 జనవరి 14 సంక్రాంతి నాడు పుట్టింది. కాదు. అవును, 1960 జనవరి 14 సంక్రాంతి నాడు పుట్టింది. అంటే సుధకి ఇప్పుడు 23 ఏళ్ళు అన్నమాట. అవును, 23 ఏళ్ళు. నిజం? మనసా వాచా కర్మణ నా కూతురికి 23వ సంవత్సరం నడుస్తోంది. ఇక చాలు. ఎస్ఐ గారు, తన కూతురికి మైనారిటీ తీరి మేజర్ అయ్యిందని మనసా వాచా కర్మణ అయిన 2 సార్లు ఒప్పుకున్నాడు. మేజర్ అయితే మాత్రం వాళ్ళ అమ్మాయిని వాళ్ళ ఇంట్లోంచి దౌర్జన్యంగా తీసుకురావడం నేరం. ఎస్ఐ గారు, నన్ను ఎవరు దౌర్జన్యంగా ఇక్కడ తీసుకురాలేదు. నేను అతని కోరి ఇష్టపడే వచ్చాను. అది ఎక్కడ చెప్పమన్నా చెప్తాను, ఎలా రాసిమన్నా రాసిస్తాను. సుధా! ఎస్ఐ గారు, పూర్వాపురాలు తెలియకుండా ఇలా ఇంటి మీద దాడి చేయటం సభ్యత కాదు. ఐఎమ్ సారీ మేడం. చూడండి మిస్టర్ నాగభూషణరావు గారు, ఇంకెప్పుడు చట్టంతో ఆడుకోకండి, మమ్మల్ని ఇలా అవమానించకండి. రండి. కృష్ణమూర్తి, అదొక నాయకురాలు నాగమ్మ, దాని చేతిలోని ఒక బాలచంద్రుడివి. చూస్తాను, అంతిమ విజయం నాదేనం రుజువు చేస్తాం. అనవసరంగా అరవక మావయ్య.
నీ బుద్ధిలాగే నీ ఆరోగ్యం కూడా మంచిది కాదు. అట్టే అరిచావంటే హార్ట్ అటాక్ వచ్చి తప్పుని చేస్తావు. నీ బాడీతో నాకు చాలా పని ఉంది. నువ్వు ఎంత గింజుకున్నా అంతిమ విజయం నాదే. ఈ మాట నీ నల్లగుండెలో గుర్తుపెట్టుకుని వెళ్ళిపో. తెలుగులోనే చెప్పాను, నువ్వు ఊరత్తకు. బాలచంద్రుని చంపాలంటే ఆయన ఎదురించి లాభం లేదు గురుడా. బల్లం తీసుకు పొంచి ఉండాలి, సమయం చూసి వెనకపోటు పొడి చేయాలి. పొడి చేయడానికి ఆడు సామాన్యుడు కాదు, త్రినేత్రుడు. వాడెంత గొప్పవాడైనా వాడి ప్రాణం ఏదో చోటు ఉంది. తరతరాలుగా ఈ వీక్ పాయింట్ పట్టుకునే మంచిని మనం జయిస్తున్నాం గురుడా. అది చెప్పేదేదో అర్థమయ్యేటట్టు చెప్పు. ఈ ప్రపంచంలో వాడికి కావాల్సింది వాడి కుటుంబ సుఖం. తల్లి చెల్లి తమ్ముళ్ళు అంటే వాడికి పంచ ప్రాణాలు. ఆ ఇంటిని వాడు పువ్వులాగే చూసుకుంటాడు. పువ్వులాగే చూసుకుంటాడో ఆకులాగే చూసుకుంటాడో మనకు అనవసరం. ఇప్పుడు మనం చెయ్యాల్సింది ఏంటో చెప్పు. ఆ పువ్వుని రేకులు తీసి నడిపేశాం అనుకో, వాడు కుంగి కృషించి నశించిపోతాడు. అయితే ఇప్పుడు మన చూపడాల్సింది ప్రాణప్రదంగా పెంచుకుంటున్న ఆ బొమ్మరిల్లు మీద మాట. అది నల్లిని చూడటానికి మగపెళ్లి వాళ్ళు వస్తున్నారు. దగ్గరుండి అన్నీ జరిపించవలసిన వాడిని దూరం అయిపోయాను. అక్కడ పరిస్థితులు ఏమీ బాగోలేదు. వెళదామంటే ఆ గడపలో కాలు పెడితే తాగి చస్తానంది అమ్మ. అంత మాట అన్న తర్వాత ఎలా? కన్న తల్లి కోపం ఎంతసేపు ఉంటుంది? ఇలాంటి శుభకార్యాల్లోనే విడిపోయిన వాళ్ళు మళ్లీ కలుసుకుంటారు. నిన్ను నీ వాళ్ళు కాదన్నా నీ బాధ్యత నిన్ను కాదనలేదుగా. వెళ్ళు, దగ్గరుండి అన్నీ జరిపించు. బియ్యమందే చోటు చాలా గొప్పగా ఉండాలండి. ఈ పనికిమాలిన సంబంధం మీకెక్కడ దొరికిందండి? కట్టుకున్న మొగుడిని నట్టింట్లో చంపిందండి వాళ్ళ మేనత్త. మీరు ఆలోచించండి. ఏమండి, వీడి లోపల వీడి మాటలు నమ్మకండి. నమ్మకేం చేద్దాం? రజనీదేవి గారు వాళ్ళ మేనత్త అవరా కాదా? అవును. కానీ లేదు, పోనీ లేదు. ఇలాంటి సంబంధం లోపల సంబంధం అస్సలు మాకొద్దు. నాకు ఎలాగో కుదరటం లేదు. నువ్వు నా దగ్గర పెళ్లి పనులన్నీ చూడడం ఏమీ చూడనట్లేదు. అదిగో వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతున్నారా? ఏ మీ అత్తయ్య చెడిపోయిందని ఆ గుణాలే మీ చెల్లికి వచ్చాయని లేనిపోని గర్భ కూదలు పూశాడు. ఎవరో నన్ను మా చెల్లెలు వచ్చిన వాళ్ళు ఇంట్లోకి రాకుండానే వెళ్ళిపోతున్నారే. వీధిలోనే తెలిసింది మీ ఇంటి బాగోతం. మీరు విన్నది అబద్ధం. మా అత్తయ్య అలాంటిది కాదు. బాబు, మీ అత్తయ్య ఒక దేవత, మీ ఇల్లు కోవెల. మీ మంచితనానికి మేము తగం. మమ్మల్ని వదిలిపెట్టాడు బాబు. అభం శుభం తెలియని ఆడపిల్ల మీద మీరు ఇలా నింద వేసి వెళ్ళిపోతే దాని భవిష్యత్తు ఏమైపోతుందో ఆలోచించండి. ఇప్పుడు మీరు నిజాలను నమ్మేవన్నీ అబద్ధాలను రుజువైతే మీరేం చేయగలరు? దయచేసి ఇంటికి రండి. మీకు ఇష్టం లేకపోతే పిల్ల నచ్చలేదని చెప్పేసి వెళ్ళిపోండి. అంతేగాని ఇలా ఈ నింద మా నెత్తిని మోపు వెళ్ళొద్దు ప్లీజ్. వద్దనే మేము చెప్పేది. ఆ పిల్ల వద్దు, ఆ సంబంధం వద్దు, మేము నవ్వులు పాలు కాను వద్దు. ఎక్కడే కారు చూస్తానేరా. అమ్మా, ఇదిగోనమ్మా. ఈ డబ్బు సంపాదించలేదనే కదా వాడు అలా మాట్లాడింది. నా గోల్డ్ మెడల్ అమ్మి తెచ్చాను. ఎందుకురా? ఏం చేసుకుంటాం? పీడలాగా నీడలాగా మనకు ఆ శని దాపరించిందిగా. అది చేసిన నేరానికి నింద నీ చెల్లెల మీద వేసి వెళ్ళిపోయారా వాళ్ళు. నాకు తెలియకుండానే నేను ఎంతమంది జీవితాలు కట్టమైపోయాను. ఏ నేరం చేయకుండానే ఎంత పెద్ద దోషమైపోయాను. ఇది ఏ జన్మలో చేసిన పాపమో ఈ జన్మలో నేను అనుభవిస్తున్నాను. అత్తయ్య, నువ్వు ఇలా నిరాశగా మాట్లాడితే నేను భరించలేను. కోటి గుంతలతో అవినీతి అరిస్తే మంచి చెడైపోతుందా? ఏం జరిగినా ఎవరేం అరిచినా నా అత్తయ్య గురించి నాకు తెలుసు. ఒరిగే సమాజించడానికి మన ఏంటో మనకు తెలిస్తే చాలు. సమాజం కళ్ల ముందు మీ అత్తయ్య నిర్దోషం నిరూపించాలి. అసలు దుర్మార్గం ఈడ్చుకొచ్చి నిజం ఒప్పించాలి. అప్పుడే అన్ని పరిస్థితులు అందరి మనసులు కుదుటపడతాయి. అవును అత్తయ్య, జరిగిన దానికి సంబంధించిన విలువైన ఆధారం ఒక్కడు దొరికితే చాలు. వాళ్ళ అన్యాయాన్ని నేను బద్దలు కొడతాను. ఏమైనా తెలిస్తే చెప్పత్తయ్యా. పద్మవ్యూహం నాశనానికి కారకుడైన సైంధవుడొకడున్నాడు. వాడు దొరికితే ఎవడు వాడు? ధర్మ. వాడికి సంబంధించిన ఫైలు నా దగ్గరుంది. ఇలా దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. బిడ్డల బ్రతుకులు ఏమైపోతాయి? పెదబాబు ఇంట్లోంచి పంపించి ఎలా ఉండమ్మా? చెప్పమ్మా. అమ్మా చూడమ్మా. ఏమిటి? ఏమైంది? ఇందాక గుండెల్లో నొప్పిగా ఉందని పడిపోయిందిరా.
ఎందుకు దిగులు పడతావు? నేను బ్రతికే ఉన్నానుగా. బాధ్యతల నుంచి తప్పించుకునేంత పీకేవాణి కాదు. నువ్వు కూడా అలా దిగాలు పడితే నేను తట్టుకోలేనమ్మా, తట్టుకోలేను. ఇది మీ నాన్న ఆస్తి కాపాడాలని చనిపోయే ముందు నా భర్త సిద్ధం చేసుకున్న ఫైల్. ఇందులో ఉన్న వివరాలన్నీ చూసి నీ ఆస్తి నువ్వు కాపాడుకో బాబు. ఆస్తి కాదత్తయ్య, వాళ్ళ దుర్మార్గాన్ని నిరూపించి నువ్వు నిర్దోషమని అందరి చేత ఒప్పిస్తాను. రాత్రి 7:30 హత్య గావింపబడ్డ ప్రముఖ లాయర్ చంద్రశేఖరం గారు హత్య కేసు కొన్ని సాక్ష్యాధారాల వల్ల తిరిగి విచారణ ప్రారంభించడానికి కోర్టు వారు అంగీకరించడమైనది. ప్రముఖ లాయరు చంద్రశేఖర్ గారి హత్య కేసు తిరిగి విచారణ. బాగున్నారా? వర్మనే సిలోన్ నుంచి ఇండియాకి వచ్చాను డబ్బు కోసం. ఇంకా ఏంటబ్బయ్యా, అప్పుడు నీకు రావాల్సిన డబ్బు కానీ ఎక్కువ పట్టుకెళ్ళావుగా. కానీ ఏం చేయను, ఇండియన్స్ సిలోన్లో ఉండకూడదని అక్కడి వాళ్ళు రెచ్చిపోయారు. నేను పెట్టుకున్న హోటల్ ధ్వంసం చేశారు. ఉట్టి చేతులతో తిరిగి వచ్చాను. అందుకు మమ్మల్ని ఏం చేయమంటావు? బతికి చెడ్డవాడిని, ఇక్కడ అడుక్కు తింటూ బతకలేనుగా. అందుకని ఓ 20 లక్షలు ఇచ్చేయండి. ఎంత బాబు? ఓన్లీ 20 lakhs. 20 లక్షలు? ఏదో జేబులో ఉన్న బీడి ముక్కు అగ్గిపెట్టు అడిగినంత సులువు అడిగేశావు. నువ్వు అడిగినంత కాదు కదా. 1 రూపాయి కూడా ఇవ్వం. ఇవ్వకపోతే గొడవ అయిపోతుంది. ఏం చేస్తావా? 50 చేయగలను. లాయర్ చంద్రశేఖరాన్ని మీరు హత్య చేసినప్పుడు తీసిన ఫోటో. నువ్వెన్ని ఫోటోలు చింపేసినా దాని నెగిటివ్ నా దగ్గరే ఉంది. వాడు అమాయకుడు, చిన్నతనమును. అయినా వర్మ, నువ్వు మా శత్రువా స్నేహితుడువా? చిన్ననాటి మిత్రుడివి. సిలోన్లో నష్టపోయి మరి వచ్చావు. ఏమిటి ఎలా నిలబడిపోవడం, ఏ పార్టీ లేకుండా? ఒరే రావుడు, పార్టీ ఏర్పాటు చేయి. రా వెళ్దాం. ఇదిగో నీకు కావాల్సింది ఏదో అక్కడ అడుగు, మేము ఇవ్వాల్సింది ఏదో ఇస్తాం. సరదాగా హాయిగా పరిష్కారం చేసుకుందాం. రా. ఎన్నడైంది